మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనవరిలో చంద్రబాబు షెడ్యూల్ రెడీ అవుతోంది. 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రతి బహిరంగ సభకు 1,00,000 మంది హాజరయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. చంద్రబాబు బహిరంగ సభలపై రూట్ మ్యాప్ టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనవరిలో చంద్రబాబు షెడ్యూల్ రెడీ అవుతోంది. 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రతి బహిరంగ సభకు 1,00,000 మంది హాజరయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. చంద్రబాబు బహిరంగ సభలపై రూట్ మ్యాప్ టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతోంది? అమరావతి నుంచి మా కరెస్పాండెంట్ తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి. చంద్రబాబు నాయుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ అయితే ఆయనకు సంబంధించి సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఒక 25 స్థానాలకు గాను 25 సభలను సిద్ధం దానికి సంబంధించి ప్రిపరేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రూట్ మ్యాప్ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి తిలక్. యామిని, రాబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తన ప్రచారానికి స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి. అయితే ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి తన సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించిన అనంతరం జనవరి నెల నుంచి మొత్తం 25 ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అన్ని ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా ఆయన ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. అయితే జనవరి నెల మొత్తం కూడా ఆయన ఫుల్ బిజీగా గడపనున్నారు. అయితే ఈ నెల 4వ తేదీన కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆ పార్టీ చేరికల అనంతరం 5వ తేదీ నుంచి ఆయన పర్యటనలు ఉండే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు పర్యటించాలి. అన్ని జిల్లాల్లోని నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా పర్యటించడానికి సంక్రాంతి తర్వాత ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకుంటే జనవరి 5వ తేదీ నుంచి చంద్రబాబు తన పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ఇవన్నీ కూడా అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ అన్ని అవకాశాలను చేజెక్కించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పీఠం కైవసం చేసుకోవాలని చెప్పేసి చూస్తోంది. అయితే రాష్ట్ర నాయకత్వం మండల స్థాయి నాయకత్వం దగ్గరికి వెళ్ళి, అంటే మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నాయకత్వం దగ్గరికి వెళ్ళి పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం చేజెక్కించుకోవాలనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది యామిని.